వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన మంత్రివర్గంలో కొంతమంది సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఒక 4-5 ఈ తొలి విడత మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి అవకాశం దక్కుతుంది అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వర్ గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా, అట్లాగే రాజ్యసభలో మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారు, వీళ్ళిద్దరు కూడా సీనియర్లు కాబట్టి వీళ్ళకి కూడా ఛాన్స్ ఉండొచ్చు అనుకున్నారు. అయితే అనూహ్యంగా నరసాపురం నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. శ్రీనివాస్ వర్మను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే తొలి విడతలో మొత్తం 3 మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అట్లాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళిద్దరికి కూడా మంత్రి పదవులు దక్కుతున్నాయి. ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి మిత్రపక్షాలకి కొన్ని ఎక్కువ మంత్రి పదవులు రావచ్చని ముందు నుంచి ఊహాగానాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే తెలుగుదేశం పార్టీ కూడా 5 మంత్రి పదవులు అడిగింది, 2 క్యాబినెట్ మంత్రి పదవులు, 3 సహాయ మంత్రి పదవులు అడిగిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ విడతలో తెలుగుదేశానికి 1 క్యాబినెట్ మంత్రి, 1 సహాయ మంత్రి ఇవ్వబోతున్నారు. తర్వాత విస్తరణలో ఇంకో క్యాబినెట్ మంత్రి, ఇంకో సహాయ మంత్రి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఢిల్లీ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వబోతున్నారని వార్తలు ఉన్నాయి. అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఆయనకి అవకాశం ఉన్నారని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 2 కూడా కీలకమైన శాఖలో. పట్టణాభివృద్ధి శాఖ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో అమరావతి నిర్మాణంలో ఉన్న దశలో అమరావతి త్వరితగతిన పూర్తి కావాలంటే పట్టణాభివృద్ధి శాఖ నుంచి సహాయ సహకారాలు అవసరం కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ ద్వారా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అడిగిన శాఖల్లో ఇది కూడా ఉందని చెప్పి అంటూ ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖ, జలవనరులతో పాటు కొన్ని కీలకమైన అంటే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే శాఖలు చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పి అంటూ ఉన్నారు. జలవనరుల శాఖ అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొంతవరకు సహాయపడటానికి, దోహదపడటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల అప్పు, 11 లక్షలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. బహుశా దీని మీద శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దాని మీద. సో ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సంక్షేమ కార్యక్రమాలకు కానీ డబ్బులు కావాలి. సో అనివార్యంగా ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు కేంద్రంలో ఆర్థిక శాఖ నుంచి సహకారం తప్పనిసరి కాబట్టి ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఎంతో కొంత సహాయకారిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈసారి తొలి విడత మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి 1 క్యాబినెట్, 1 సహాయ మంత్రి ఉంటుంది. ఆ తర్వాత విస్తరణలో తెలుగుదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన, బీజేపీలకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది విస్తరణలో. Like, share and subscribe to Rajaniti channel.